నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ఇంజనీరింగ్ విద్యకున్న క్రేజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ప్రతి కుటుంబంలోనూ తమ పిల్లల్ని ఒక ఇంజనీర్గా చూడాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. విద్యార్థులు కూడా ఆ కళను నెరవేర్చుకోవాలని అడుగులు వేస్తూ ఉంటారు. ఐఐటీలు, ఎన్ఐటీలతో సహా ప్రఖ్యాత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో చదివించాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలు పూర్తయి అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కోసం తెలంగాణ సాఫ్ట్నెట్ టీసాట్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్ విద్యాబోధనలో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరంతో ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు, బ్రాంచ్ల ఎంపిక, విద్యా ఉద్యోగ అవకాశాలతో సహా ఉస్మానియా విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సులపై, ఇక్కడ ఏ కాలేజ్లో జాయిన్ కావాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు, ఏ కోర్సు చదివితే బాగుంటాయి. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. ఇంజనీరింగ్ కళ, ఈ కళకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంజనీర్ని కావాలి అని చిన్నప్పటి నుంచే వాళ్ళ మదిలో ఒక కోరిక వాళ్లకు వస్తుంది. పేరెంట్స్ నాటుతున్న సందర్భాలని మనం చూస్తూ ఉంటాం. ఎందుకని ఈ ఇంజనీర్ అనగానే ఇంత క్రేజ్ అంటే, మీరు ఒక ఇంజనీర్గా చేసిన అనుభవంతో ఏం చెప్తారు? మీరు చెప్పింది వాస్తవము. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనగానే, ఇది ఇంజనీరింగ్ అనేది ఈరోజు వచ్చిన కొత్త సబ్జెక్ట్ కాదు. సో కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ముఖ్యంగా అంటే సొసైటీలో కానీ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయాలంటే ఇంజనీరింగ్ టెక్నికల్ నాలెడ్జ్తోనే మనం ఎన్నో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము. విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఇంజనీర్స్ అని ప్రతి రంగంలో. సో మొదట సివిల్ ఇంజనీరింగ్తో స్టార్ట్ అయింది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగు 1980s తర్వాత చాలా ఆచరణలోకి వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్సు మరియు దాని అలైడ్ సబ్జెక్ట్స్కు ఉన్న క్రేజు అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇమీడియట్గా 4 సంవత్సరాల డిగ్రీ తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అండ్ మీరు స్టాటిస్టిక్స్ కనుక మీరు చూసినట్టయితే చాలా వరకు అంటే ఈ మధ్యకాలంలో సీట్లు ఎక్కువ ఉండడము, తర్వాత కాంపిటీషన్ ఎక్కువ ఉండడము, తర్వాత డిమాండ్ సప్లైలో కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ఉద్యోగ అవకాశాలు కొన్ని తగ్గాయి. కానీ ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉపాధి అవకాశాలు అందిస్తున్న ఏకైక విద్య ఇంజనీరింగ్ విద్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుగురించే ప్రతి పేరెంట్ కూడా తన కొడుకు కానీ కూతురు కానీ ఇంజనీర్ కావాలి అని ఎక్కువ కలలు కంటూ ఉంటారు. అందుగురించి అంత క్రేజ్ ఉంది. లైఫ్లో ఇమీడియట్గా సెటిల్ కావచ్చు, అంటే 4 years తర్వాత ఎంబటే ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఎస్పెషల్లీ మన ఇండియన్ కాంటెక్స్లో ఎక్కువ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మా అబ్బాయికి తొందరగా జాబ్ వచ్చేసేయాలి, లైఫ్లో సెటిల్ కావాలి అనే కోరిక చాలా విపరీతంగా ఉంటుంది. అట్లాగే మనం 2000 సంవత్సరాల నుండి చూసినట్టయితే ఎంతోమంది మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ఈ కంప్యూటర్ సైన్స్, ఐటీ రెవల్యూషన్తో వాళ్ళ జీవితాలు పూర్తిగా మార్చగలిగారు. వాళ్ళ ఫ్యామిలీస్ స్టేటస్ కూడా చాలా వరకు మార్చగలిగారు. సో అట్లా వాళ్ళు ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయినారు. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ అనేది ఒక నిచ్చెన లాంటి ఒక కోర్సు. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తుంది. కాబట్టి పేరెంట్స్ కావచ్చు, తర్వాత వాళ్ళ వెల్విషర్స్ కావచ్చు, వాళ్ళ సిబ్లింగ్స్ కావచ్చు, ప్రతి వాళ్ళు సజెస్ట్ చేసేదంటే ఇంజనీరింగ్ విద్య చేస్తే ఖచ్చితంగా మనకు ఎక్కడో ఒక దగ్గర ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది ప్రూవ్ చేసింది చరిత్రలో. అంటే స్టాటిస్టిక్స్ కూడా మనకు రివీల్ చేస్తుంది. తర్వాత ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్న ఏదైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో, గ్లోబల్ ఆపర్చునిటీస్, ఐటీ రివల్యూషన్ ఏదైతే ఉందో చాలా జాబ్స్ను ప్రొవైడ్ చేసి ఇంకా అవకాశాలు మెండుగా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అట్లా ఏదైతే ఇంటర్డిసిప్లిన్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ప్రతిదానికి అంటే కోర్ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, తర్వాత రకరకాల లైక్ కోర్ కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్టులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మనం అప్లై చేసి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సింప్లిఫై చేసే ఒక టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్, రీసెర్చ్ అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కు విపరీతమైన డిమాండ్ అనేది ఉన్నది. అంటే ఏ బ్రాంచ్లు తీసుకోవాలి ఏంటనేది మనం మాట్లాడుకునే ముందుగా, ఒక ఇంటర్కి రాగానే ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా అని చెప్పేసి డెసిషన్ అనేది అక్కడే మేక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇంజనీర్కి వెళ్ళిపోవాలంటే ఎంపీసీ తీసుకోవాలి, అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. 4 ఏళ్లు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అన్న ఒక ఆశతో వీళ్ళు 4 ఏళ్లు పూర్తి చేసేస్తారు. కానీ ఆ 4 ఏళ్ల తర్వాత మా వాళ్లకు ఉద్యోగం రాలేదే అని కొంతమంది ఒక నిరాశలో ఉంటున్నారు.
ఎందుకని, అక్కడ ఎక్కడ ల్యాక్ వస్తుంది? కరెక్ట్గా మీరు ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేశారు. ఇది 100% నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే ముఖ్యంగా అంటే మన ఇండియన్ కాంటెక్స్లో ప్రతి వాళ్ళు ఏంటంటే ఆలోచించేది, ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో ఆ కోర్సు పైనే అందరూ ఒకటేసారి దానిపైన ఆకర్షితులవుతారు, దానిపైన ఎక్కువగా అంటే ప్రభావం అయ్యేటట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. పేరెంట్స్ కావచ్చు, సమాజంలో ఉన్న అండర్స్టాండింగ్స్ కావచ్చు, రకరకాల వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అనేది 2000 ఇయర్స్ నుండి చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్లే దాదాపు ఇప్పుడున్న అంటే దీంట్లో మన ఇండియన్ కాంటెక్స్లో ఎస్పెషల్లీ మన తెలంగాణలో తీసుకుంటే 17 వెరైటీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మనకు ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి. అయితే దీంట్లో ఏమైందంటే డిమాండ్ అనేది ఉన్నప్పటికీ సప్లై అనేది ఎక్కువ ఉండేది. సో డిమాండ్కు సప్లై ఎక్కువ ఉండే వరకు ఏమవుతుందంటే ఈ జాబ్స్ ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు మనము స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఈ కంప్యూటర్ సైన్స్ 17 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో 61,587 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణలో. సో దీంట్లో లాస్ట్ ఇయర్ ఈ స్టాటిస్టిక్స్ 59,000 మంది ఈ కోర్సును ఎంచుకోవడం జరిగింది. అట్లాగే మిగతా కోర్సెస్ కూడా ఉన్నాయి, అంటే ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్ సబ్జెక్టుకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అవి 16,739 వేకెన్సీస్ సీట్స్ ఉంటే 14,000 మాత్రమే తీసుకున్నారు అక్కడ. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ లెవెల్, కేపబిలిటీస్ అనేది తను ఎస్టిమేట్ చేసుకోవట్లేదు. అంటే ఎంత ర్యాంక్ వచ్చినా, ఎన్ని మార్కులు వచ్చినా తనకు ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ అనేది బేరీజ్ చేసుకోకపోవడము. పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ఊహించుకోవడం, అంటే మావాడికి చాలా నాలెడ్జ్ ఉన్నదని, లేకుంటే మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలని ఒక కలలాగా ఎప్పుడు ఉంటుంది పేరెంట్స్కి. అది తప్పని నేను అనను. కానీ ఈ పేరెంట్స్ కూడా ఏంటంటే అతను ఎక్కడ స్టాండ్ అవుతాడు నాలెడ్జ్ లెవెల్లో, అతను ఎక్కడ ఫిట్ అవుతాడు అనేది ఒక అసెస్మెంట్ అనేది చేసుకోలేకపోతున్నారు. సో దానివల్ల ఏమంటున్నారంటే ఎలాంటి ర్యాంక్ వచ్చినా కానీ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇప్పుడు 61,558 సీట్స్లో 59,000 ఆల్మోస్ట్ ఫిలప్ అయినాయి. మిగతా బ్రాంచెస్ ఎలక్ట్రికల్ 16,000, సివిల్ వచ్చేసి మెకానికల్ అన్ని కలిపి 7,458, తర్వాత అదర్స్ వచ్చేసి ఒక 1,400. సో దీంట్లో ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ సైన్స్లో ముఖ్యంగా ఎవరైతే చేరుతున్నారో విద్యార్థులు, ఇది మంచి సబ్జెక్టు, డిమాండ్ ఉన్న సబ్జెక్టు. అయితే ఈ ఇంజనీరింగ్ విద్య అనేది ఏంటంటే ఇది ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అన్నట్టు. దీంట్లో ల్యాబొరేటరీ కాంపనెంట్ దాదాపు 40 నుండి 50% ఉంటుంది. అంటే ఈ స్కిల్స్ అనేటివి వాళ్ళు నేర్చుకోకపోవడం వల్ల వీళ్ళు కాంపిటీషన్లో అంటే కంప్లీట్ అయిన 4 ఇయర్స్ తర్వాత ఎంబటే ఉద్యోగం అనేది దొరకకపోవడం, అంటే స్కిల్స్ అనేది ల్యాకింగ్. మనము దేశంలో మన మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మన దగ్గర కూడా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు అనలైజ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్స్ అనేటివి ఉండట్లేదు అనేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య, ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తక్కువగానికి కారణం ఏంటంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది కొంత లేకపోవడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గమనించి ఇప్పుడు హానరబుల్ సీఎం గారు కూడా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాలి అని స్కిల్స్ యూనివర్సిటీ పెట్టారు. తర్వాత మన కంటెంట్లో సిలబస్లో కూడా చాలా మార్పులు చేర్పులు చేయాలనే ఒక దీన్ని అంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే దాదాపు ఇప్పుడు 15 లక్షల మంది విద్యార్థులు టోటల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ మన దేశవ్యాప్తంగా. దీంట్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడే 9 లక్షల మంది దాకా కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ 9 లక్షల మందిలో దాదాపు 1,00,000 మంది మాత్రమే ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ వల్ల వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా వాళ్ళకి మాత్రము స్కిల్స్ యావరేజ్గా ఉంటున్నాయి. ఇంకా చాలామందికి అంటే 6 లక్షల కంటే తక్కువ మందికి స్కిల్స్ అనేది రిక్వైర్డ్ కంటే చాలా తక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థి ఒక చిన్న ప్రోగ్రాము అవలీలగా రాయగలగాలి అతను డిగ్రీ తీసుకున్నంత వరకు. సో నా దృష్టిలో స్కిల్స్ లేకుంటే ఆ డిగ్రీ అనేది ఒక పేపరే అని నేను నమ్ముతాను ఎప్పుడు. కాబట్టి ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ అంటే స్పెషలైజేషన్, కంప్యూటర్ సైన్సా, సివిల్ ఇంజనీరింగా, మెకానికల్ ఇంజనీరింగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అనే దానికంటే కూడా ప్రతి దాంట్లో వాళ్ళకు ప్రావీణ్యం ఉండాలి, అంటే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉండకపోవడం వల్లనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు అనేది తక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క సర్వీసెస్ అవసరం ఉంటుంది. సో ప్రతి కంపెనీలో కూడా స్కిల్స్ ఉంటేనే, ఇండస్ట్రీ మీరు తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, వాళ్ళకు స్కిల్స్ ఉంటేనే వాళ్ళను అడాప్ట్ చేసుకోండి. మీరు అమెజాన్ కాబట్టి, గూగుల్ కాబట్టి, ఏ కంపెనీ అయినా తీసుకోండి. సో ఫస్ట్ కాంపీట్ చేయాలి ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మనకు ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి కొన్ని, తర్వాత IIITs ఉన్నాయి. సో ఇలా కాంపిటీషన్, అక్కడ జేఈలో టాప్ ర్యాంక్స్ వచ్చి
స్కిల్స్ అక్కడ కూడా ఒక 80% స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, జాబ్స్ వస్తున్నాయి, ఐఐటి, ఎన్ఐటీస్, అట్లా IIITs. కానీ మన దగ్గర లోకల్లో వచ్చే వరకు మనకు 175 కాలేజెస్ ఉన్నాయి. మన తెలంగాణలో 175 కాలేజెస్ ఉన్నాయి. ఈ 175 కాలేజెస్లో ఇప్పుడు లాస్ట్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ఓన్లీ మనకు ఫిలప్ అయిన 100% ఫిలప్ అయిన కాలేజెస్ దగ్గర 87 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. దాంట్లో 7 యూనివర్సిటీ కాలేజెస్ అయితే 80 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే దాదాపు ఈ 175 కాలేజెస్లో అంటే 90 కాలేజెస్లో ఈ యొక్క లెస్ దాన్ 50% కావచ్చు, 60% కావచ్చు ఈ సీట్స్ ఫిల్ అవుతున్నాయి. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేది ఒక విధంగా బాగానే ఉన్నది అక్కడ కూడా. సో అక్కడ ఉండే ఫ్యాకల్టీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ ఫ్యాకల్టీ రిసోర్సెస్ కావచ్చు, అదర్ రిసోర్సెస్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఈ అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ప్రతి స్టూడెంట్ కావచ్చు, పేరెంట్ వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సో కంప్యూటర్ సైన్సే కావాలి, లాస్ట్ అంటే లైక్ 1,00,000 ర్యాంక్ వచ్చినా 1,50,000 ర్యాంక్ వచ్చినా అనేది ఒక విధమైన అంటే లైక్ దీనిలోకి వెళ్ళిపోయి 4 years అయిన తర్వాత ఉద్యోగం దొరకకపోయేసరికి అటు పేరెంట్స్ కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు చాలా నిరాశ నిస్పృహలకు లోన్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా మనము యుఎస్ ఒకసారి గమనించినట్టయితే మన పిల్లలు అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు. చాలామంది, ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. ఎస్పెషల్లీ మనం రోజు న్యూస్ పేపర్లో కూడా చదువుతున్నాం. చాలామంది ఎంఎస్ తర్వాత అంటే వాళ్ళు అప్పులు చేసుకొని లోన్స్ తీసుకొని అక్కడ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ నిరాశతోనే మళ్ళీ బయటకు వస్తున్నారు, మళ్ళీ ఇండియాకు బ్యాక్ వస్తున్నారు. సో యూఎస్ కి సంబంధించిన సబ్జెక్ట్ మనం మాట్లాడదాం సార్. బిఫోర్ దట్ కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి, శ్రీధర్ గారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఇది బీటెక్ బయోటెక్నాలజీ మన ఓయూ క్యాంపస్ లో లేదు కదా సార్? బయోటెక్నాలజీ అవునండి. బీటెక్ బయోటెక్నాలజీ ఇప్పుడైతే ప్రైవేట్ కాలేజెస్ చాలా మటుకి ఆఫర్ చేస్తున్నాయి. అవునండి. ఓకే, కానీ ఇప్పుడు చాలా మంది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ వెళ్ళలేరు కదా సార్ దానిలోకి, అంత హెవీ అమౌంట్స్ పెట్టుకొని. సో వాట్ ఈస్ ద ప్లాన్ టు స్టార్ట్ బయోటెక్నాలజీ ఇన్ అవర్ ఓయూ క్యాంపస్ సార్? ఓయూ క్యాంపస్లో కూడా బయోటెక్నాలజీ కోర్సు మేము పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. సో ముఖ్యంగా ఈ ఫ్యాకల్టీ అవైలబిలిటీ అనేది కొంచెం వెరిఫికేషన్ చేసుకొని తప్పకుండా ఈ రానున్న రోజుల్లో అంటే మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మేము ప్లాన్ చేస్తాము. అది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్సు. సో ముందు స్టార్ట్ చేసే ముందు మా రిసోర్సెస్ అన్నీ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాతనే ఆ కోర్సును మేము డెఫినెట్గా ఆఫర్ చేస్తామండి రానున్న రోజుల్లో. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, జగన్మోహన్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి సార్. ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్, లైక్ ముందు కాలర్ మాట్లాడినట్టుగానే నా క్వశ్చన్ కూడా బయోటెక్నాలజీ కోర్స్ రిలేటెడే సార్. నేను ఇంతకుముందు ఇక్కడ ఎంటెక్ చదివాను, పూర్వ విద్యార్థిని. అదే లైక్ చాలా సార్లు మా బంధువులు అయితే మిత్రులు అయితే వాళ్ళు రెగ్యులర్ గా అడుగుతుంటారు ఈ బయోటెక్నాలజీ కోర్సెస్ ఉస్మానియా గురించి. లైక్ రిక్వెస్ట్, మనం యూజీ కోర్స్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నా రిక్వెస్ట్ సార్. కైండ్లీ కన్సిడర్ మనకున్న రిసోర్సెస్, బయట ఆపర్చునిటీస్, కంపెనీస్ ఇప్పుడు హైదరాబాద్ ఎస్పెషల్లీ చాలా లైక్ స్కిల్ మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ ఉంది. లైక్ నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నా సార్. సో నా కైండ్ రిక్వెస్ట్, మీరు ఈ కోర్స్ గురించి కాస్త శ్రద్ధ చూపించి వచ్చే విద్యా సంవత్సరంలో యూజీ కోర్సులు స్టార్ట్ అయ్యేలాగా కాస్త ప్రణాళిక ఉండేలా చూడాలని మనవి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగా ఈ చాలా పొటెన్షియాలిటీ ఉంది బయోటెక్నాలజీ కోర్సు, చాలా అప్కమింగ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి తప్పకుండా మేము మా వంతు ప్రయత్నం చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి సాయశక్తులా ట్రై చేస్తామండి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారండి, సురేష్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి సార్, నా పేరు సురేష్ సార్. సార్ నేను బీటెక్ బయోటెక్నాలజీ చదువుకున్నాను సార్, ఎంటెక్ బయోటెక్నాలజీ కూడా చదువుకున్నాను సార్. సార్ మేము చదువుకునేటప్పుడు చాలా కాలేజీల్లో చాలా మంచి భవిష్యత్తు ఉండే కోర్స్ లాగా స్టార్ట్ చేశారు సార్ దీన్ని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కోర్స్ క్లోజ్ చేసేసారు. సో ఎక్కువగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేకుండానే ఈ కోర్సులు కోల్పోయామనే ఒక ఉద్దేశం ఉంది సార్ మాకు. అందుకు ఖచ్చితంగా ఈ కోర్సును గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ యూనివర్సిటీలలో రెగ్యులర్ మోడ్ లో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం సార్. ఎందుకంటే ఇప్పుడు నేను బీటెక్ ఎంటెక్ బయోటెక్నాలజీ చదివిన విద్యార్థిగా కూడా నేను ఐటీలో ఉన్నాను సార్ ప్రజెంట్. అంటే ఇది బయోఫార్మా, బయో ఐటీ అనేవి కొంచెం బాగా డిమాండ్ ఉన్న కోర్సులు సార్. ఇప్పుడు మీకు తెలిసే ఉంటాయి ఏఎంఎల్ ఎంత విరివిగా వాడుతున్నారు మనకు అన్ని టెక్నాలజీస్ లో కానీ అన్ని రంగాల్లో కానీ. ఇప్పుడు మనకు ఈ మెడికల్ అండ్ హెల్త్ కేర్ సెక్టర్ లో
ఈ ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ కంటే కూడా బీటెక్ బయోటెక్నాలజీ విద్యార్థులకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశం. దానికి మీరు చొరవ తీసుకొని ఈ బీటెక్ బయోటెక్నాలజీ కోర్స్ అనేది కొంచెం రెగ్యులర్ ప్రాతిపదికన ఏమన్నా మనకు ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ ఇంకా అదర్ మీకు తెలిసిన యూనివర్సిటీలో కానీ స్టార్ట్ చేయడానికి మీ తోడ్పాటును అందిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. సురేష్ గారు, మీరు చెప్పినట్టుగా హైదరాబాద్లో కూడా ఫార్మా ఇండస్ట్రీ చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్ సిటీ 4.0 సో అక్కడ కూడా చాలా స్పేస్ అలొకేట్ చేశారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తర్వాత ఇండస్ట్రీస్ మన దగ్గర పెట్టడానికి చాలా ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా బయోటెక్నాలజీ అనే ప్రోగ్రామ్ను మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి తప్పకుండా మేము దీన్ని రన్ చేయడానికి మా సాయశక్తులు ట్రై చేస్తాం. ఓకే, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి ఎప్సెట్ పరీక్ష ఆధారంగా ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకా ఏవైనా అవకాశాలు ఉన్నాయి? ఇంజనీరింగ్ మన దగ్గర మాత్రం ఏదైతే కన్వీనర్ కోటా ఉంటుందో కన్వీనర్ కోటా వెబ్సైట్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. అట్లాగే కొంత 30% అంటే మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటా వివిధ కాలేజెస్ ఒక్కొక్క ఓన్ ప్రొసీజర్స్ వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు తప్ప మిగతాయి మాత్రం మన దగ్గర ఎక్కడ కూడా వేరే ఆపర్చునిటీస్ మాత్రం లేవని నేను అనుకుంటున్నాను. ఇంకా కాలేజెస్ సెలెక్షన్ అనేది విద్యార్థులు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఓపికతో కూర్చొని అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ కాలేజ్ సెలెక్షన్ అనేది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ కాలేజ్ సెలెక్షన్ వాళ్ళు చేసుకుంటే బెటర్ ఉంటుంది? సో ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరము NIRF ర్యాంకింగ్ అనేది డిక్లేర్ చేస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ పిల్లలు దీనిపైన కొంత అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఈ ర్యాంకింగ్ అనేది ప్రధానంగా ఫ్యాకల్టీ రిసోర్సు, అంటే అక్కడ ఉన్న ఏదైతే ఫ్యాకల్టీ ఎక్స్పర్టైజు తర్వాత సఫిషియెంట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా ఆ కాలేజీలో అనేది ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే సఫిషియెంట్ ఇంజనీరింగ్ విద్య అంటేనే ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, అంటే నైపుణ్యం ఉన్న ఒక కోర్స్ అన్నట్టు ఇది ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా. కాబట్టి అక్కడ ప్రాక్టికల్స్ ప్రాపర్గా జరుగుతూ ఉన్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నాయా లేదా, తర్వాత ల్యాబొరేటరీ చాలా బాగుందా లేదా అనే విషయం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. కాబట్టి విద్యార్థులు తను సెలెక్ట్ చేసుకునే టైంలో ముఖ్యంగా ఈ NIRF ర్యాంకింగ్ అనేది వీటన్నిటిని బేస్ చేసుకొని NIRF ర్యాంకింగు ప్రతి ఏటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MHRD ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక క్రైటీరియా మాత్రమే, కానీ ఫుల్ 100% NIRF తీసుకోవాలనేది నేను చెప్పను, ఇది ఒక క్రైటీరియా. సో అట్లాగే ప్రతి కాలేజ్ గురించి కొంత ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత పర్సెప్షన్ అనేది ఉంటుంది ప్రతి కాలేజ్కి. ఇప్పుడు ఒక టాప్ 10 కాలేజెస్, టాప్ 20 కాలేజెస్ అని అట్లా ర్యాంకింగ్ ఉంటాయి మన దగ్గర. సో అట్లా మీరు ముఖ్యంగా చూసినట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, తర్వాత JNTU కాలేజ్ కావచ్చు, అట్లా గవర్నమెంట్ కాలేజెస్ కొన్ని ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఇప్పటికి కూడా ఏంటంటే టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత JNTU అట్లా ఈ గవర్నమెంట్ కాలేజెస్ను ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ఫీజు కూడా కొంచెం తక్కువ ఉంటుంది మా దగ్గర, 50,000 రూపీస్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఆల్మోస్ట్ 100% ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ 10,000 ర్యాంకు వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 100% ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉన్నది. ఎస్పెషల్లీ SC STs కావచ్చు, BCs కావచ్చు. ఇదొక మంచి ఒక మోటివేషన్ టు ద స్టూడెంట్స్. ముఖ్యంగా స్టూడెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజు ఎలా ఉంది అంటే ఫ్యాకల్టీ వైజు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు, ప్లేస్మెంట్స్ వైజు, తర్వాత ల్యాబొరేటరీస్ వైజు. ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ సరిగ్గా అక్వైర్ చేసుకోకుంటే ఎండ్ ఆఫ్ ది డే ప్లేస్మెంట్స్లో వాళ్ళు ఫేస్ చేయడం చాలా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళు రకరకాలుగా చెప్పినా కానీ మనం ఫీడ్బ్యాక్, పర్సెప్షను, తర్వాత ఈ NIRF ర్యాంకింగు కొన్ని ఈ కులబద్దలు ఉంటాయి, అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని మనము ఒక కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా బ్రాంచ్, అంటే చాలామంది కంప్యూటర్ సైన్స్ అంటే ఎలాంటి కాలేజ్ అయినా పర్వాలేదు నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు చాలామంది విద్యార్థులు కావచ్చు. బ్రాంచ్ సెలెక్షన్కి సంబంధించి మనం డిస్కస్ చేసే ముందుగా కాలర్ హైదరాబాద్ నుంచి ఉన్నారు. నెక్స్ట్ కాలర్ అఖిల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అఖిల్. సార్ నా పేరు అఖిల్ సార్. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో 2nd ఇయర్ చదువుతున్నాను సార్. సార్ అయితే ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో మా సీనియర్స్ చాలా మందికి ఎక్కువ ఆపర్చునిటీస్ లేక ఖాళీ ఉంటున్నారు సార్. మనకి ఫ్యూచర్ ఇంజనీరింగ్ అయిపోయే టైం వరకు మనకి ఆపర్చునిటీ అంటే ఎలాంటి కోర్స్ లేదన్న సజెషన్స్ ఇస్తారా?
అఖిల్, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం చాలా విస్తరిస్తుంది. మీరు అట్లా డిమోటివేట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా కూడా ఆటానమస్ వెహికల్స్ అనేటివి కూడా మనకు వస్తున్నాయి. మీరు యుఎస్ అండ్ అదర్ కంట్రీస్లో మీరు చూసుకున్నట్టయితే విపరీతంగా డిమాండ్ ఉంది. మన దేశంలో కూడా ఈ 1000కు ఎంతమంది కార్స్ ఉన్నాయి అనే దానిపైన కూడా దీనిపైన ఫోకస్ అవుతుంది. రానున్న రోజుల్లో అంటే మన ఈ ఎకానమీ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది. మన ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియాలో జరుగుతుంది కాబట్టి దాదాపు మనం 3rd ప్లేస్లో ఉన్నాము. కాబట్టి అందరికీ కార్ ఓనర్షిప్ అనేది ప్రతి ఒక్క సగటు మనిషి యొక్క కోరిక ఉంటుంది. కాబట్టి మీరు ఎలాంటి నిస్పృహలకు దీనికి లోన్ కావద్దు. తప్పకుండా మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే మీరు టాప్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏందో ఐఐటీస్లో కావచ్చు, లేదంటే ఫారిన్ యూనివర్సిటీలో మీరు పీజీ కూడా చేయండి. మీకు బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. మనం ఇందాక అనుకున్నట్టుగా మీరు చెప్పిన గణాంకాల ప్రకారం కంప్యూటర్ సైన్స్కి ఏ విధంగా అయితే డిమాండ్ ఉందో, అంటే కొన్నేళ్లుగా చూస్తున్న ఆ కంప్యూటర్ సైన్స్కి మాత్రం డిమాండ్ అనేది తగ్గట్లేదు. ఎన్ని కోర్సులు ఉన్నా, సివిల్ ఇంజనీరింగ్ అవ్వండి, ఇంకా అనేక ఆటోమొబైల్కి సంబంధించి ఇందాక కాలర్ మాట్లాడుతున్నట్టుగా ఎన్ని కోర్సెస్ ఉన్నా కూడా, ఇన్ని బ్రాంచెస్లో చదివినా కూడా ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయేమో అన్న ఒక సైకలాజికల్ ఫీలింగ్తో ఉన్నారు. నిజంగా అదొక ఫీలింగా, లేదు అదే జరుగుతోంది బయట అని అంటారా? అంటే ఇప్పుడున్న ప్రస్తుత అంటే తరుణంలో జాబ్స్ అనేటి, అంటే ఇప్పుడు ఏదైతే మనకు నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ జాబ్స్ అనేటి కొంచెం తగ్గిన మాట వాస్తవమే. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ కంపెనీ అయినా, మీరు టాప్ కంపెనీస్ కావచ్చు, నార్మల్ కంపెనీస్ కావచ్చు, స్టూడెంట్ యొక్క స్కిల్ సెట్ను టెస్ట్ చేస్తాడు. అంటే అతని కంపెనీకి కావచ్చు, అతనికి కావచ్చు, ఏ విధంగా తను బెనిఫిట్ అవుతాడు అనేది మాత్రమే ఆలోచిస్తారు. కాబట్టి ఈ స్కిల్ సెట్ సరిగ్గా లేనప్పుడు డెఫినెట్గా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గుతాయి. కాబట్టి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు టాప్ 10లో, అంటే మార్కులే కాకుండా, అంటే మార్కులే పరిగణలో కాకుండా స్కిల్స్, అంటే తను ప్రోగ్రామింగ్లో ఏ విధంగా చేస్తున్నాడు, సి ప్రోగ్రామ్ కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అంటే కంపెనీకి అనుగుణంగా, అంటే సొసైటికల్ రిక్వైర్మెంట్. ఇప్పుడు అల్టిమేట్గా కంపెనీస్ ఏంటంటే సొసైటికల్లో ఉన్న ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయనీకే వీళ్ళను వాడుతుంటారు వాళ్ళ కంపెనీ ద్వారా. అట్లాగే ఎంటర్ప్రెన్యూర్గా కూడా కావచ్చు. ఇప్పుడు చాలామంది మనము యాప్స్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు జొమాటో యాప్ కావచ్చు, తర్వాత ఇది ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసే ఊబర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ వీళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్, అంటే ఎంటర్ప్రెన్యూర్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. కాబట్టి కొంత స్కిల్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు దే కెన్ స్టార్ట్ ఏ కంపెనీ. అండ్ అర్బన్ కంపెనీ అని ఉంది, రీసెంట్గా వచ్చింది. అంటే ప్రతి ప్రాబ్లం కూడా వాళ్ళు సొల్యూషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అంటే ఎక్కడో ఆఫీస్లో కూర్చొని ఎన్నో విధాలుగా వాళ్ళు ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చాలామంది క్రియేట్ చేయొచ్చు. ఒక చిన్న ఐడియా ద్వారా చాలా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ రంగం చూసుకోవచ్చు, తర్వాత మీరు ఐటీ రంగం తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ అనేది, అంటే ఐటీ అనేది ఎంత సింప్లిఫై చేసింది మనిషి జీవితాలను అంటే 100%, అంటే 200%. ఇప్పుడు మీరు యూపీఐ తీసుకోండి మన ఇండియాలో. సో దాదాపు ఇండియాలో 70% ఆఫ్ ది పీపుల్ నౌ యూపీఐ ఇచ్చేస్తున్నారు. అంటే చదువుతో నిమిత్తం లేకుండా, అంటే అన్ఎడ్యుకేటెడ్స్ కావచ్చు, ఎడ్యుకేటెడ్స్ కావచ్చు. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో 90% వరకు వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ 40% ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే. అంటే ఇండియాలో 70% ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు మన రోల్ 40% ఉంది. అంటే రానున్న రోజుల్లో కంప్యూటర్ సైన్స్కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కానీ అక్కడ స్కిల్స్ ఎవరైతే ఉంటాయో, ఎవరైతే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎక్కడైతే స్కిల్స్ లేకుండా సర్టిఫికెట్స్ తీసుకుంటారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా తక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి, నేను నిజంగా దీంట్లో సక్సెస్ కాగలనా, లేకుంటే ఈ టార్గెట్స్ని రీచ్ కాగలనా, ఒక ప్యాషన్తో చదవాలి కంప్యూటర్ సైన్స్. కాబట్టి డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి, ఎవరు నిరాశపడొద్దు. కానీ ఒకటే ఏంటంటే స్కిల్స్ మాత్రం చాలా, స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. కంప్యూటర్ సైన్స్తో పాటుగా ఇంకా అనేక కోర్సులు ఉన్నాయి, వాటి మీద కూడా ఫోకస్ చేస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. ఏ విభాగాల్లో వాళ్ళు ఫోకస్ చేయాలంటారు? ముఖ్యంగా ఇంజనీరింగ్లో ఈ ఎంసెట్ ద్వారా ఈ రకరకాల కోర్సులను ఫిలప్ చేస్తున్నారు. అవి 42 కోర్సెస్ ఉన్నాయండి. సో కంప్యూటర్ సైన్స్ రిలేటెడే 17 కోర్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఈసీఈ రిలేటెడ్ ఒక 5-6 కోర్సెస్ ఉన్నాయి, ఈసీఈ రిలేటెడ్. ఆ తర్వాత మీరు అలాగే మీరు ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ చూసుకుంటే ఒక 9 కోర్సెస్ ఉన్నాయి. సివిల్, మెకానికల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ ఒక 10 ఉన్నాయి, అదర్స్ 12 ఉన్నాయి.
అట్లా ప్రతి ఎస్పెషల్లీ మనము ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ చూసుకున్నట్టయితే సివిల్, మెకానికల్, తర్వాత ఎలక్ట్రికల్ తీసుకున్నట్టయితే వీటిలలో కూడా కోర్ జాబ్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర. అంటే తెలంగాణలో ఉన్నాయి, తర్వాత ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ సర్వీసెస్ కండక్ట్ చేస్తుంది. అట్లాగే ప్రతి సంవత్సరం దాదాపు అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కూడా అంటే జెన్కోలో కావచ్చు, ట్రాన్స్కోలో కావచ్చు, దీంట్లో ఎలక్ట్రికల్ జాబ్స్ చాలా మెండుగా ఉన్నాయి. అట్లాగే సివిల్ తీసుకున్నట్టయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇరిగేషన్ కావచ్చు, తర్వాత రైల్వేస్ కావచ్చు, పంచాయత్ రాజ్ కావచ్చు, R&B డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ సప్లై కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, విపరీతమైన జాబ్స్ అయితే ఉన్నాయండి. అట్లాగే నేషనల్ లెవెల్లో రైల్వేస్లో చాలా ఉన్నాయండి. NTPC తర్వాత పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో కూడా సివిలే కాకుండా ఈవెన్ మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్ బ్రాంచెస్కు విపరీతమైన డిమాండ్ ఉన్నదండి. ఈ కోర్ బ్రాంచెస్ను మనం నెగ్లెక్ట్ చేయలేము. ఎందుకంటే దేశాన్ని అంటే మనం నేషన్ బిల్డింగ్లో వీళ్ళ యొక్క రోల్ చాలా క్రియాశీలకంగా ఉంటుందండి. మనకు ఎవ్రీడే పవర్ కావాలి, ఎవ్రీడే మనకు ఎలక్ట్రానిక్స్ అంటే మనకు టీవీ కావాలి, సో ఎవ్రీడే మనకు అంటే అవసరంలో ఫ్రిడ్జ్ కావాలి, ఎవ్రీడే మనము ఉండనీకి ఒక ఇల్లు కావాలి, ఆఫీస్ కావాలి, కాబట్టి ఈ బేసిక్ రోడ్డు కావాలి, బ్రిడ్జ్ కావాలి. కాబట్టి ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మిగతా ఏదైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న సమాజంలో. ఈ మధ్య మనము చూసినట్టయితే బ్రిడ్జ్ ఒకటి షెనాయ్ బ్రిడ్జ్ కట్టారు కదా జమ్మూ కాశ్మీర్లో. సో ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే దాంట్లో సివిల్ ఇంజనీర్సే కాదు, కొన్ని వేల మంది అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు, తర్వాత మెకానికల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, ఎలక్ట్రికల్ వాళ్ళు అయినారు, తర్వాత రకరకాల ఎక్స్పర్ట్స్ అందరూ కలిపి ఒక చెన్నై బ్రిడ్జ్ అనేది ఒక అద్భుతం అన్నట్టు. సో ఇంతమంది కాంట్రిబ్యూషన్, ఇంజనీర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఈరోజు అంత అద్భుతమైన స్ట్రక్చర్ కట్టగలిగారు. అట్లాగే మనం బుర్జ్ దుబాయ్ తీసుకున్నా కానీ ఆ డిజైన్ అనేది అంటే ఇంటర్ డిసిప్లిన్ అనే దానిపైన మనం ఫోకస్ చేసినట్టయితే ఈ యొక్క ట్రెడిషనల్ డిజైన్ మెథడ్స్ టైం కన్జ్యూమింగ్, తర్వాత టైము ఎక్కువ ఇది చేసేది అక్యురసీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి మనము ఇంటర్ డిసిప్లిన్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ డిజైన్స్ అన్ని వాడుతున్నారు. అవన్నీ చేసింది ఎవరంటే అగైన్ మళ్ళీ ఇంటర్ డిసిప్లిన్, అందులో కంప్యూటర్ సైన్స్ ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క ఇంజనీర్ యొక్క ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా మీరు కెమికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్టయితే కెమికల్ కూడా చాలా డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ONGCలో మొన్న మధ్య ఒక IIT ప్రొఫెసర్ చెప్తున్నారు, ఈ సర్జ్ డిజైన్స్ పైన అంటే ఈ పైప్ లైన్ సర్జ్ డిజైన్స్ పైన ఎక్స్పర్ట్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారంట. దాంట్లో వాళ్ళకు నెలకు ప్రైవేటు అంటే ఏజెన్సీస్ వాళ్ళు దాదాపు 10 to 15 lakhs ఎవ్రీ మంత్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్స్పర్ట్స్ దొరకట్లేదు ఇండియాలో అంటున్నారు. సో అట్లా ఏ ఫీల్డ్ అయినా మనం కెమికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఈ ట్రెడిషనల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు. ఈరోజు మీరు చూసినట్టయితే మన యుద్ధ సమయంలో కూడా మనము ఇది దాదాపు అంటే ఈ డ్రోన్స్తోని రకరకాల ఇవి అటాక్స్ చేశాము డ్రోన్స్ ద్వారా. ఈవెన్ వేరే కంట్రీస్ కూడా అవి వాడుతున్నారు డ్రోన్ టెక్నాలజీ. ఇది ECEకి సంబంధించినట్టు. సో కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఈ యొక్క అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్లోనే కాకుండా అదర్ పర్పస్లో మెటీరియల్ ట్రాన్స్పోర్ట్స్, తర్వాత ఎట్ ది సేమ్ టైం మెడికల్ అంటే ఎమర్జెన్సీలో మనం మెడికల్ ట్రాన్స్పోర్ట్కి కూడా మనం వాడుతున్నాం. కాబట్టి శాటిలైట్ సిస్టమ్ ఇఫ్ యూ టేక్ ఇన్ టు కన్సిడర్ లాట్ ఆఫ్ స్కోప్ ఈస్ దేర్. కాబట్టి ఎలక్ట్రానిక్స్ అనేది కూడా కంప్యూటర్ సైన్స్ తర్వాత నిజం చెప్పాలంటే అది కూడా అత్యంత కీలకమైన కీ బ్రాంచ్. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బోల్డ్ అని ఇప్పుడు DRDOలో కావచ్చు, DMRL కావచ్చు, ఇట్లా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. దాంట్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళకు స్టార్టింగే దాదాపు 1,25,000 నుండి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి. అంటే మన వాళ్ళు క్వాలిటీ ఉంటే అంటే గేట్లో కనుక బీటెక్ అయిన తర్వాత గేట్లో కనుక మంచి స్కోర్ వస్తే డైరెక్ట్ జాబ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఈ స్కిల్స్ పైన ఫోకస్ చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అన్ని రంగాలలో అనేది నేను తెలియజేస్తున్నాను. కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నాది బీటెక్ అయిపోయి 4 years అవుతుందండి. నేను సివిల్ ఇంజనీర్. ఇప్పుడు టెక్నికల్ కోర్సులు ఇంకేమైనా నేర్చుకొని ఇంకా జాబ్ అవకాశాలు పొందడానికి ఇంకా ఎలాంటి కోర్సులు తీసుకుంటే బాగుంటుందండి? రాజేష్ గారు, మీరు 4 years కంప్లీట్ అయింది కాబట్టి మీరు మీ సబ్జెక్టుని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే గేట్ రాయండి. గేట్ రాసిన తర్వాత ఏదైనా IITలో కానీ, NITలో కానీ, లేదంటే MSలో కానీ డిమాండ్ ఉన్న సబ్జెక్టు మీరు అంటే మీకు స్ట్రక్చర్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో. సో కాబట్టి మీకు ఇష్టం ఉన్న సబ్జెక్టు ఎంచుకొని మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ కాలర్ రేణుక గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి.
నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నానండి. బాబుకి ఈ ఇయర్ వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ప్రకారము లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి ఓయూలో ట్రిపుల్ ఈ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రిపుల్ ఈ తీసుకుంటే తర్వాత మైనర్ డిగ్రీ కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా, అలాగే గేట్ కి ఏమన్నా మీరు కోచింగ్ ఇస్తారా అనేది కొంచెం డౌట్ సార్. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా రిలవెంట్. ఇప్పటివరకు అడిగిన వాళ్ళలో మీరు కరెక్ట్గా అడిగారు. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా బ్రాంచ్ ఏదైనా స్టూడెంట్స్ టాప్ 10లో ఉండాలి. తర్వాత ఈ యొక్క మేజర్ సబ్జెక్టుతో పాటు మైనర్ డిగ్రీ కూడా ఆఫర్ చేస్తున్నదండి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, అన్ని చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ మైనర్ డిగ్రీ కూడా చేస్తున్నారు. అంటే తను ఎలక్ట్రికల్ చేసినా కానీ కంప్యూటర్ సైన్స్ మైనర్ చేయొచ్చు. కాబట్టి అతను కంప్యూటర్ పైన ఉన్న ప్యాషన్తోని ఆ మైనర్ కంప్లీట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయండి. ఈ ఐటీ రంగంలో వస్తాయి. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు జెన్కో, ట్రాన్స్కో, తర్వాత డిస్ట్రిబ్యూషన్ కంపెనీసు, తర్వాత పవర్ సెక్టారు, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ ఇట్లాంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇండియాలో చాలా అత్యంత ఉన్నతమైన సంస్థలు. దీంట్లో మంచి జాబ్ రానికి ఛాన్సెస్ ఉన్నాయండి. దీంట్లో ముందు కూడా మా స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత రకరకాల ప్లేసెస్ నుండి చేసిన వాళ్ళందరికీ కూడా చాలా వరకు జాబ్ వచ్చిందండి. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మన రాష్ట్రానికి, దేశానికండి. కాబట్టి ఇందులో సందేహం ఏం లేదు. మేము గేట్ కోచింగ్ సంబంధించింది కూడా మేము ప్రయత్నిస్తామండి. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఇనిషియేట్ చేస్తాము. గేట్ కోచింగ్ సంబంధించిన విషయంలో మేము తప్పకుండా కేర్ తీసుకుంటామండి. ఇంజనీరింగ్లో ఈ రంగంలో ఉత్తమ కోర్స్ ఏది అని అంటే ఉత్తమ కోర్స్ అని మనం ఏం చెప్పలేం, కానీ మనం చూస్తున్న లెక్కల ప్రకారం కంప్యూటర్ సైన్సే ఎక్కువగా ఆప్ట్ చేసుకుంటున్నారు. దాంట్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి, మిగతా అనేక బ్రాంచ్లు ఉన్నా కూడా. ఈ కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ దేనికి ఓట్ వేయాలంటే మీరేం చెప్తారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న వేశారు మీరు. ఉత్తమమైన బ్రాంచి అనడం కంటే అన్ని ఉత్తమమైన బ్రాంచ్లే అంటాను. ఎందుకంటే సమాజానికి అవసరపడే ప్రతి ఏదైతే ఉన్నదో, మీరు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పాను. సో మనకు పవర్ అవసరం కావాలి, వాటర్ అవసరం కావాలి, తర్వాత రెసిడెన్షియల్ ప్లేసెస్ ఉండాలి, తర్వాత కమర్షియల్ ఉండాలి, ఆఫీసెస్ ఉండాలి, తర్వాత ఇట్లా అంటే వెహికల్ ఉండాలి, మనకు మెకానికల్ టూల్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు రోబోటిక్స్ కావచ్చు, తర్వాత అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, రకరకాల అంటే ఇవి అప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి రంగం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందనేది మాత్రం నేను చెప్పగలను. ముఖ్యంగా డిమాండ్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కంప్యూటర్ సైన్స్ అనేది డెఫినెట్గా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా నేను ఈ మధ్య కూడా యుఎస్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎంక్వైరీ చేశాను. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో కూడా చూస్తే ప్రతి వాళ్ళు కూడా అవుట్ రైట్గా కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. సో ఏ దేశంలో వెళ్ళినా కానీ కంప్యూటర్ సైన్స్, ఎందుకంటే దానికి ఉన్న ఆ ప్రత్యేకత కావచ్చు, దాని యొక్క అప్లికేషన్స్ కావచ్చు, చాలా అంటే నీడ్ బేస్డ్ ఉన్నాయి మనకు. అంటే చాలా అంటే మన ఈ కంప్యూటర్ రంగంలో కూడా అద్భుతమైన రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్స్, సొసైటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసే ఒక ఏకైక ఇది కంప్యూటర్ సైన్స్ అన్నట్టుగా ఒక అందరి దాంట్లో వేలూరిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కోర్ సబ్జెక్టులలో కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో దాదాపు 40% ఇంటర్డిసిప్లిన్ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వాళ్ళు మైనర్ డిగ్రీ చేసుకొని కూడా తన స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది నా యొక్క సజెషన్. రైట్ సార్, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి, భూపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ సీట్ల కోసం ఒకటి మనకు గవర్నమెంట్ ఒకటి ఇచ్చింది సార్. ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకు క్వాలిఫై అయినా కూడా ఉచితంగా సీట్ ఇస్తామని చెప్పినారు సార్. దాన్ని ఇప్పుడు అమలు పరుస్తారా సార్ ఏమన్నా? ఎంసెట్ ర్యాంకింగే ఉంటుందండి. ముఖ్యంగా ఎఫ్సెట్ ఏదైతే ఉన్నదో ఎఫ్సెట్ ర్యాంకింగ్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఏమన్నారంటే మనకు నోటిఫికేషన్ లో ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకు ఉచితంగా ఇస్తామని అన్నారు. అది అమలు చేస్తారని అది మరి ఇప్పటివరకు అయితే మరి అమల్లో లేనట్టు అనిపిస్తుందండి నాకు. నేను దీనిపైన ఒకసారి చూస్తాను. ఇదైతే నాకు తెలిసి అయితే ఇది కరెక్ట్ అయితే కాదండి. ఇది ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా అలాంటి ఎంకరేజ్మెంట్ ఏమన్నా ఉండొచ్చామని అనుకుంటున్నాను. మనం ఎంతలా ముందడుగు వేస్తున్నామంటే టెక్నాలజీ పరంగా చూసుకుంటే చాలా ముందడుగు వేస్తున్నాము. సో కంప్యూటర్ సైన్స్కి క్రేజ్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా రోబోటిక్కి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. రోబోస్ ఎంతలా వర్క్ చేస్తున్నాయి. ఈ రోబోటిక్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు.
సార్ నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. అంటే తను వైపీసీ, అయితే షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయోటెక్నాలజీ. అయితే నేను ఇక్కడ సర్వే చేస్తే ఏమైందంటే మనకి ఇక్కడ అంటే మన కోయూలో కానీ జేఎన్టీయూలో కానీ బయోటెక్నాలజీ లేదు బీటెక్. సో ఎంటెక్ ఉంది, ఓన్లీ లైక్ ప్రైవేట్ కాలేజ్ లోనే ఉంది, సిబిఐటి కానీ ఫర్ అదర్ కాలేజెస్. ఆల్రెడీ ఈ విషయం గురించి చాలా మందితోని మనము డిస్కస్ చేయడం జరిగిందండి. వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి ఈ బయోటెక్నాలజీకి సంబంధించిన ప్రోగ్రామ్ మేము ఓయూలో కూడా ఇనిషియేట్ చేయడానికి మేము ట్రై చేస్తామండి. కంప్యూటర్ సైన్స్తో పాటు బయోటెక్నాలజీకి కూడా బాగానే క్రేజ్ ఏర్పడుతున్నట్టుగా కనబడుతోంది, ఏమంటారు సార్? అది వాస్తవమే, కానీ కంప్యూటర్ సైన్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రం ఓకే, బయోటెక్నాలజీ నెసెసిటీ అప్కమింగ్, దీంట్లో కూడా ఇంటర్డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలామంది టువార్డ్స్ బయోటెక్నాలజీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో బయోటెక్నాలజీ ఆల్సో ఈజ్ గోయింగ్ టు లీడ్ ఇన్ ద ఇంజనీరింగ్ ఇండస్ట్రీ. రోబోటిక్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం ఇందాక డిస్కస్ చేస్తున్నాం, అందులో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఈ రోబోటిక్ రంగం కూడా విస్తరిస్తున్నది. చాలా వరకు ఉద్యోగ అవకాశాలు దాంట్లో కూడా మెండుగా ఉంటాయి, కానీ నంబర్ ఎక్కువ ఉండకపోవచ్చు. రానున్న రోజుల్లో మెండుగా ఉండొచ్చు. ఇప్పుడు కంప్యూటర్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో కంప్యూటర్ సైన్స్ అనేది కోరు, తర్వాత మిగతా అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, అట్లా మొత్తం 17 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ రోబోటిక్స్ ఇంజనీరింగ్ అనేది బేసికల్గా ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లో వస్తుంది రోబోటిక్స్. సో దీనికి ఏంటంటే ఇదంతా కూడా కంప్యూటర్, మళ్ళీ అగైన్ అప్లికేషన్ సైడ్, ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ ద్వారానే ఈ రోబోటిక్ ఇంజనీరింగ్ అనేది జనరల్గా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ యొక్క అంటే మ్యాన్ పవర్ అనేది తగ్గించే విషయంలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కావచ్చు, మిగతా వేరే అదర్ ఇండస్ట్రీస్లో కావచ్చు, ఈ మ్యాన్ పవర్ను తగ్గించే క్రమంలో ఈ రోబోస్ అనేటి చాలా వరకు ప్లే చేస్తాయి అనేది మనము అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు అంటే అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఈ అడ్వాన్స్మెంట్ ఉంది. ఇప్పుడు ఇల్లు క్లీన్ చేసే దాంట్లో కూడా రోబోస్ చాలా అంటే క్రియాశీలకమైన రోల్ ప్లే చేస్తున్నాయి ఆఫీసెస్ క్లీనింగ్ విషయంలో. కాబట్టి దీంట్లో ఈ రోబోస్ యూటిలిటీ అనేది రానున్న రోజుల్లో విపరీతంగా వస్తుందనేది నా యొక్క ఆలోచన. కాబట్టి ఈ రోబోటిక్ ఇంజనీరింగ్లో కూడా చాలా వరకు స్కోప్ ఉంటుంది డెఫినెట్గా. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాముఖ్యత అగైన్ అంటే మనకు ఇంకా ఏ రోబోస్ అవసరం పడుతుంది, ఏ ఫీల్డ్లో అవసరం పడుతుంది, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అనేది ఒకటి ఐడెంటిఫై చేసిన తర్వాత దానిపైన డెఫినెట్గా మంచి రీసెర్చ్ రిజల్ట్స్ వస్తే డెఫినెట్గా సొసైటికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేసే దిశగా మనం ముందుకెళ్ళవచ్చు. ఏఐ టెక్నాలజీని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో చూస్తూనే ఉన్నాం. సో ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని అటువైపు అడుగులు వేస్తే ఎంతవరకు వీళ్లకు ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది? వీళ్ళు ఆ విధంగా ఆలోచించాలా? ఎందుకంటే మనం చాలా అడ్వాన్స్డ్గా వెళ్తున్నాం, టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. సో ఈ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఇందులోనే ఉండకుండా కంప్యూటర్ సైన్స్లో సీట్ రాలేదే అని బాధపడకుండా ఇంకా ఇన్ని విభాగాలు ఉన్నాయి కదా, ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఇటువైపు వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన రావడం అనేది మంచిదేనా? తప్పకుండా ఇది ఆస్వాదించాలి, వాళ్ళకి ఆలోచించాలి కూడా. అంటే ఓన్లీ అంటే కొంత ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్, అంటే గ్రోత్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ అని ఉంటాయి జనరల్గా మన సైకాలజీ ప్రకారం. సో చాలామందికి ఏంటంటే ఒక ప్రీఫార్మ్డ్ ఐడియా ఉంటుంది, ఓకే కంప్యూటర్ సైన్స్ అయితే నేను ఉద్యోగం వస్తుంది, లేకుంటే వేరేదైతే రాదు. ఎక్కడో వాళ్ళు వింటారు, ఎవరో మాట్లాడుకునే దగ్గర వింటారు, అది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి దానిపైన పరిజ్ఞానం కూడా ఉండదు ఈ విద్యార్థులకు కూడా. ఈ లెవెల్లో వాళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, లేకుంటే ఏదో సక్సెస్ స్టోరీని తీసుకుంటారు, 1-2 కేసెస్ తీసుకొని దానిపైన డిపెండ్ అవుతాడు. పేరెంట్స్ కూడా ఏంటంటే అవగాహన లేమితో కూడా వాళ్ళు కొన్ని సందర్భాలలో ఓన్లీ కంప్యూటర్ సైన్సే కావాలి, లేకుంటే ఒక ప్రీఫార్మ్డ్ ఐడియాస్, ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండడం వల్ల వాళ్ళు దానికే స్టిక్ ఆన్ అవుతారు. కానీ నా దృష్టిలో ఏంటంటే ఏ రంగంలో అంటే ఏ ఫీల్డ్లో తీసుకున్నా కానీ వాళ్ళు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషను అట్లాగే టాప్ 10లో ఉండాలి. మెరిట్ టాప్ 10లో ఉంటే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్. కాబట్టి వాళ్ళు ఒక ప్యాషన్తో చదవాలి. ఇంజనీరింగ్ విద్య అనేది ఏ బ్రాంచ్ అయినా కానీ ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్తో చదివితే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనము హైదరాబాద్లో చూడండి, ఎన్ని బ్రిడ్జెస్, ఎన్ని ఫ్లైఓవర్స్, మెట్రో ఎక్స్పాన్షను, రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. దీంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాస్త శాలరీస్ తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఉద్యోగ
అవకాశాలకు మాత్రం ఎస్పెషల్లీ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, నాకు ఉద్యోగం వస్తే చాలు అంటే ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఎంబటే ఉద్యోగం రావాలంటే మాత్రం కోర్ బ్రాంచెస్లో వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్ మీడియము, తర్వాత బిలో యావరేజ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ కోర్ బ్రాంచెస్ కూడా తీసుకోవచ్చు. అట్లాగే మనకు ఈ యొక్క కోర్ బ్రాంచెస్లో ఎక్స్పర్టైజ్ కూడా మంచి ఎక్స్పర్ట్స్ మంచిగా జాబ్స్ వస్తున్నాయి. తర్వాత హైయెస్ట్ శాలరీస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీరింగ్లో కావచ్చు, మెకానికల్లో కావచ్చు, ఎలక్ట్రికల్లో కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో కూడా పుష్కలంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్కిల్స్, తర్వాత ప్యాషన్తోని చదవాలి, ఇంట్రెస్ట్తోని. అట్లాగే ల్యాబ్స్ అనేటివి అంటే ఏదో ఫార్మాలిటీకి కండక్ట్ అంటే అక్కడ ల్యాబ్స్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయకుండా వాళ్ళు దానిపైన ఉండే అంటే లైక్ ఒక అవగాహన అంటే 100% అవగాహన పెంచుకుంటే తప్పకుండా వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది మెండుగా ఉంటాయి అనేది నేను బలంగా నమ్ముతాను. కాలర్ ఉన్నారు సార్ వికారాబాద్ నుంచి, వైష్ణవి గారు. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారమ్మా. నమస్కారం సార్. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి అమ్మా. ఇంటర్లో పీజీ తీసుకున్నాను సార్. ఓకే. ఇప్పుడు డిగ్రీలో బీకామ్ సిఏ తీసుకున్నాం అనుకుంటున్నాను, కంప్యూటర్ అప్లికేషన్. ఇప్పుడు ఫర్దర్ జాబ్స్ కాంటాక్ట్ గ్రూప్ లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా దాంట్లో మీరు డెడికేటివ్గా చదవాలి ప్యాషన్తోని. బీకామ్ అంటే కామర్స్ కూడా బాగా విస్తరిస్తున్న రంగము మన దేశంలో కావచ్చు, బయట కావచ్చు. చాలా పుష్కలంగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా మీరు ప్యాషన్తో చదవండి, ఇష్టంగా చదవండి, డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్తారు. ఓకే. ఇక కంప్యూటర్ సైన్స్కి ఎంత క్రేజ్ ఉందో అంత క్రేజ్తోని, అంత ఇష్టంతోని మన దగ్గర ఆ కోర్స్ని ఫినిష్ చేసిన తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం ఎందుకని విదేశాల బాట పడుతున్నారు మన విద్యార్థులు? ముఖ్యంగా మన దగ్గర కూడా ప్లేస్మెంట్స్ చాలా చక్కగా ఉన్నాయి. గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. ఈ గ్లోబలైజేషన్ దీంట్లో ప్లేస్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మన దగ్గర కూడా దాదాపు ఇప్పుడు మా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈ సంవత్సరము 43 లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. అట్లాగే కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు 12 లక్షలు యావరేజ్ పే అనేది కూడా ఇప్పుడు ఉన్నది మా దగ్గర. కంప్యూటర్ సైన్స్ కావచ్చు, A&ML. మేము 2000 సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సబ్జెక్టు ఓపెన్ చేశాం. దాంట్లో 100% ప్లేస్మెంట్ ఉన్నది. సో విద్యార్థులందరికీ కూడా ప్లేస్మెంట్ వచ్చింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 12 లక్షలు యావరేజ్, తర్వాత 43 లక్షలు హైయెస్ట్ శాలరీ ఉన్నది. అయినా కానీ కొంతమంది ఏంటంటే యుఎస్, ముఖ్యంగా అమెరికా వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. దాదాపు ₹1,00,00,000 నుండి ఒక 3 కోట్లు 4 కోట్ల రూపాయలకు పర్ యానం అనేది ఉంటుంది. కాబట్టి క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్స్ ఈ కంపెనీస్ రిక్వైర్మెంట్ ప్రకారము విదేశాలను చూస్ చేసుకోవడం జరుగుతున్నది. అట్లాగే ఎంఎస్ ప్రోగ్రామ్ ఎవరైతే ఇక్కడ బీటెక్ ప్రోగ్రామ్తో సఫిషియెంట్గా అంటే ఆ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రీచ్ కాలేకపోయినప్పుడు వాళ్ళు ఎంఎస్ వెళ్ళి ఎంఎస్లో అగైన్ స్పెషలైజేషన్ తీసుకుంటున్నారు రకరకాల. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్తో పాటు బిగ్ డేటా అనలిటిక్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డిమాండ్ ఉన్న కోర్సులు ఎక్కడైతే వాళ్ళైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్ చేసుకొని మంచి ఉద్యోగ అవకాశం పొందడంలో ప్యాషన్తో చదివి మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. అట్లాగే శాలరీస్ కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు వెళ్ళడము, ఇక్కడ లోన్స్ తీసుకొని కూడా అక్కడ వెళ్ళి బాగా చదువుకొని కష్టపడి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అమెరికాలో. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో ఈ బ్రాంచెస్ తీసుకొని ఆ కోర్స్ ఫినిష్ అయిన తర్వాత లేదంటే సైమల్టేనియస్గా ఇంకొక కోర్స్ ఏమైనా తీసుకోవడం అలాంటివి ఏమైనా చేస్తే ఇంకా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఏమైనా రావచ్చా? ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ వాళ్ళకు ఒకవేళ ఇష్టమైన సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ ఉందంటే మైనర్ డిగ్రీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. అదే కాకుండా స్వయం ద్వారా కొన్ని కోర్సెస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు స్వయం పోర్టల్ ద్వారా. తర్వాత రకరకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు అంటే వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని అంటే ఇప్పుడు జావాలో ఇంకా ఎక్స్పర్టైజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా రకరకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్లో. కాబట్టి దాంట్లో ఆ కోర్సెస్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు స్కిల్స్ పెంచుకుంటే, నైపుణ్యం పెంచుకుంటే ప్యారలల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఓపెన్ అప్ అయ్యింది. అంటే ఎడ్యుకేషన్ అనేది అంటే ప్యారలల్గా కూడా వాళ్ళు ఎన్ని కోర్సులు అనేది చేయవచ్చు. ఇది చేస్తున్నాయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఏదైతే ఎక్స్పర్టైజ్ పెంచుకుంటారో అప్పటికి తప్పకుండా మంచి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఎక్కువగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. మెకానికల్కి ఆటోమొబైల్కి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారు?
మెకానికల్ ఆటోమొబైల్ అనేది మెకానికల్ రిలేటెడ్ బ్రాంచే. ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా చాలా ఎక్స్పాన్షన్ అవుతున్నది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ముఖ్యంగా ఇండియాలో సగటు మనిషి యొక్క జీవిత కాలం కోరిక ఏంటంటే కారు కొనుక్కోవాలని. తర్వాత నార్మల్గా బిలో పవర్టీ లైను బిలో ఇది ఉన్న వాళ్ళు 2 వీలర్సు తర్వాత ఇట్లాంటి మినిమం రిక్వైర్మెంట్ అనేది ఇండియాలో చాలా అవసరం. మీరు వెహికల్స్ కూడా చూసినట్టయితే పాపులేషన్తో పాటు ఈ వెహికల్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి రానున్న రోజులలో ఇది ఇంకా పెరుగుతుంది. ఆటోమొబైల్ రంగానికి చాలా ఫ్యూచర్ ఉందని నేను నమ్ముతాను. ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు ఏ కంట్రీ అయినా తీసుకోండి, అక్కడ ఆటోమొబైల్ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆటోనమస్ వెహికల్ కాన్సెప్ట్ కొత్తగా వస్తున్నది, డ్రైవర్లెస్ ఏదైతే వెహికల్స్ ఇవన్నీ. సో ఆ ఇండస్ట్రీలో రీసెర్చ్ ఇంకా బాగా జరుగుతుంది, చక్కగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా ప్రొడక్షన్ అని, తర్వాత రకరకాల థర్మోడైనమిక్స్, థర్మల్ ఇంజనీరింగ్ అని, తర్వాత అట్లాగే మీరు అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త కాన్సెప్ట్. సో ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఈ మెడికల్ డివైజెస్ కావచ్చు, ఇవన్నీ అక్కడ వాళ్ళకు అంటే మెడికల్ సూటబిలిటీకి వీళ్ళు ముందే అది ఒక ప్రోటోటైప్ చేసి అది ప్రాపర్గా అంటే లైక్నో ఫిట్ అవుతుందా లేదా అనేది, అంటే ఇన్స్ట్రుమెంటేషన్ బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో కీలక పాత్ర వహిస్తున్నది ఏదైతే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో. కాబట్టి దాంట్లో కూడా విస్తృత అవకాశాలు ఉన్నాయి. అదంతా కూడా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా చేస్తారు. కాబట్టి కంప్యూటర్ సైన్స్ అప్లికేషను అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో, మెకానికల్ ఇంజనీరింగ్లో, తర్వాత ఆటోమొబైల్లో కూడా అంటే ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా ముందు కంప్యూటర్లో చేసిన తర్వాత, టెస్ట్ చేసిన తర్వాత, సిమ్యులేషన్ చేసిన తర్వాతనే కొత్త డిజైన్స్, కొత్త కార్స్, కొత్త అన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి చాలా వరకు ఈ ఫీల్డ్ అభివృద్ధి చెందడానికి చాలా స్కోప్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇంకా ఓయూలో చదివిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ మీరు రంగం తీసుకున్నట్టయితే మా దగ్గర ప్లేస్మెంట్స్ మోర్ దాన్ 85% ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కు ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా నాన్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు యావరేజ్ 7 lakhs రూపీస్ వరకు ఉన్నాయండి. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మాత్రం 12 lakhs ఉన్నాయి. సో హైయెస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా 43 లక్షల రూపాయలు ఒక 3 విద్యార్థులకు రావడం జరిగిందండి ఈ సంవత్సరం. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ హైయెస్ట్ శాలరీతో పాటు యావరేజ్ కూడా మేము పెంచాలని స్కిల్ బేస్డ్ అంటే స్కిల్స్ని ఏ విధంగా ఇంపార్ట్ చేయాలనే దానిపైన మేము ఫోకస్ చేస్తున్నాము. ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేటివ్ స్కిల్స్ కావచ్చు, దీనికి స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టి తర్వాత ఎక్కువ ఫండ్స్ కూడా మేము అలాట్ చేసి స్టూడెంట్స్కు అంటే స్కిల్స్ ఇంపార్ట్ చేయడానికి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాము. తర్వాత మా స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యాడంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగంతో బయటికి వెళ్ళేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. ర్యాంకుల వారీగా చూసుకుంటే ఏ ర్యాంకుల వరకు మీ దగ్గర వాళ్ళకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ముఖ్యంగా అండి కంప్యూటర్ సైన్స్ అయితే 1000 ర్యాంక్స్ ఎప్సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అండి జేఈలో వాళ్ళు అడ్వాన్స్డ్ కానీ మెయిన్స్లో కానీ వీళ్ళందరికీ వస్తుందండి. దాదాపు అంటే 2000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మెజారిటీ వాళ్ళకు జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ ర్యాంక్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, IIITస్లో కొన్ని సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతారు. కాబట్టి జనరల్గా మీరు ఉస్మానియా తీసుకోండి, జేఎన్టీయూ తీసుకోండి, ర్యాంకు మినిమం అనేది 1000 తర్వాతనే స్టార్ట్ ఉంది. కొన్ని సందర్భాలలో ఈవెన్ దానికంటే తక్కువ కూడా ఉండొచ్చు. మా దగ్గర కంప్యూటర్ సైన్సు నాకు తెలిసి ఓసీ ఓపెన్ కమ్యూనిటీ 4000 వరకు వస్తే కంప్యూటర్ సైన్స్ ఏఎండ్ఎంఎల్లో రానికి ఛాన్సెస్ ఉందండి. అట్లాగే రిజర్వేషన్ బీసీ కావచ్చు ఇట్లాంటి వాళ్ళకు ఒక 7000, ఎస్సీ ఎస్టీలకు 10,000 లోపల వస్తే కంపల్సరీగా మా దగ్గర సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు 15,000 ర్యాంక్ వరకు ఉంటుందండి. సివిల్ కూడా దాదాపు మెకానికల్ సివిల్ కూడా అదే 15,000 నుండి 20,000 మధ్యలో వస్తే రానికి ఛాన్స్ ఉందండి. అట్లాగే రిజర్వేషన్ పాలసీ కూడా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మీరు తీసుకొస్తున్న సంస్కరణలు ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏ విశ్వవిద్యాలయం ఏదైనా ఒక 4 మేజర్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందండి. ఒకటి ఏంటంటే అకాడమిక్స్, స్ట్రాంగ్ అకాడమిక్స్ అండి. ముఖ్యంగా క్లాస్ వర్క్ ప్రాపర్గా జరగాలి. తర్వాత స్టూడెంట్స్ అంటే స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకోవాలి, ఫ్యాకల్టీ కూడా స్కిల్స్ని ఇంపార్ట్ చేయాలి. కాబట్టి అకాడమిక్స్ అనేది ప్లేస్ ఏ మేజర్ రోల్. టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరగాలి, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే రీసెర్చ్ అండి. సో యూనివర్సిటీస్ మెంట్ ఫర్ ది రీసెర్చ్. ఈ టీచింగ్ అనేది డెఫినెట్గా ఈజ్ ఏ మేజర్ పార్ట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే
నెక్స్ట్ లెవెల్లో రీసెర్చ్ కూడా బాగా జరగాలి. అంటే ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడము గవర్నమెంట్ నుండి, తర్వాత రకరకాల అంటే లైక్ మా దగ్గర 56 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 56 డిపార్ట్మెంట్స్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక ప్రాజెక్ట్ ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇప్పుడు దాదాపు 500 కోట్ల ప్రాజెక్ట్ ఉన్నాయండి. రూసాలో 107 crores ప్రాజెక్ట్ ఉన్నాయి. మా దగ్గర పేటెంట్స్ ఉన్నాయి. పబ్లికేషన్స్ కూడా దాదాపు ఒక 18,000 పబ్లికేషన్స్ ఇప్పటివరకు వచ్చాయండి. ఆ తర్వాత సైటేషన్స్ కూడా అంటే మేము తీసుకున్న ఏదైతే ప్రణాళికలో భాగంగా నేను వైస్ ఛాన్సలర్గా తీసుకున్నప్పుడు మా యొక్క సైటేషన్స్ దాదాపు లెస్ దాన్ 15,000 ఉండండి. ఇప్పుడు 85,000 వరకు కూడా అది వెళ్ళాయండి. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ రీసెర్చ్ కాంపనెంట్ అనేది బాగా పెరుగుతుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్నోవేషన్. సో ఇన్నోవేషన్లో భాగంగా ఒక క్రియేటివిటీ ఉండాలి. తర్వాత ఒక ఇన్నోవేటివ్ అంటే సొసైటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే దిశగా ఇన్నోవేటివ్ స్కిల్స్ అనేవి ప్రతి ఫ్యాకల్టీలో ఉండాలి. ఆ తర్వాత స్టూడెంట్స్ కూడా మేము ఆపర్చునిటీస్ ఉన్నాం. వాళ్ళకు ఉన్న స్కిల్స్ను ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి, సమాజానికి యూజ్ఫుల్ అయ్యేటట్టుగా ఉండాలి. సో ఈ ఇన్నోవేషన్ పైన కూడా చాలా వరకు మేము కొన్ని ప్రణాళికలు స్ట్రాటజిక్ ప్లాన్స్ అనేవి ప్రిపేర్ చేసాం. సో నాలుగవది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మనం ఏం చేయలేం. మంచి ల్యాబ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబ్స్, ఆ తర్వాత బిల్డింగ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, డిజిటల్ మోడ్ ప్రతిదాని కూడా అంటే ఈ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము వాటిపైన మేము ఫోకస్ చేస్తున్నాం. అట్లాగే హాస్టల్ భవనాలపైన కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. సఫిషియెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాం. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 4 ఇట్టిపైన మనం దృష్టి సారిస్తే NIRF ర్యాంక్ కావచ్చు, తర్వాత NAAC అక్రిడేషన్ కావచ్చు, ఇవన్నీ క్వాలిటీని డిసైడ్ చేసే ఒక ఏజెన్సీస్. కాబట్టి దీంట్లో హైయెస్ట్ ర్యాంక్స్ పొందాలని అలాగే ఈరోజే డిక్లేర్ చేసిన QS వరల్డ్ ర్యాంకింగ్లో కూడా ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఇన్స్టిట్యూషన్స్ QS ర్యాంకింగ్లోకి వచ్చాయి. ఒకటి IIT హైదరాబాదు, రెండవది సెంట్రల్ యూనివర్సిటీ, మూడవది స్టేట్ యూనివర్సిటీస్లో ఉస్మానియా యూనివర్సిటీ అగ్రగామిగా ఉన్నది. 1200 నుండి 1400 బ్యాండ్లో ఈసారి కూడా వచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ వరకు కానీ తర్వాత ఇయర్ వరకు కానీ ఈ యొక్క ర్యాంక్ అనేది లెస్ దాన్ 1000 ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ QS వరల్డ్ ర్యాంకింగ్లో 1000 లోపల రావాలనేది నా యొక్క మెయిన్ అంటే ఇది ఇంటెన్షన్ అండి. దానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. ఫ్యాకల్టీని కూడా మేము అంటే ప్రిపరేషన్ కూడా మేము చేస్తున్నాము. ఈ యొక్క ర్యాంకు 1000 లోపల రానికి మ్యాక్సిమం శాయశక్తులు ట్రై చేస్తామండి. OU అంటేనే ఒక వైబ్రేషన్, దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అలాంటి OU విశ్వవిద్యాలయానికి మీరు ఇప్పుడు వీసీగా వచ్చి ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నెక్స్ట్ ఎలా దాన్ని తీర్చిదిద్దబోతున్నారు, ఎలాంటి ప్లాన్స్తో మీరున్నారు? అది నిజంగా OUకు వైస్ ఛాన్సలర్ అనేది నేను కూడా చాలా అంటే సంతోషపడ్డానండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి నా యొక్క హృదయపూర్వక ఇదండి థ్యాంక్స్ అండి. ఉస్మానియా 108 ఇయర్స్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కావడం అనేది నిజంగా నా యొక్క అదృష్టము. ఈ మంచి అదృష్టంతో పాటు ఒక అవకాశం అనుకుంటున్నాను. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకే ఒక కేంద్ర బిందువు అండి. ఒక పెద్దన్న పాత్ర పోషించి మిగతా యూనివర్సిటీస్ కూడా సహకారాన్ని అందిస్తుంది. అట్లాగే ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు కావచ్చు మంచి భవిష్యత్తును ప్రొవైడ్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంతా చాలా స్టేబుల్గా ఉన్నాయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉన్నది. ఒక ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది స్లోగా. కాబట్టి ఒక ఫ్యాకల్టీ అనేది అంటే కొంత ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉందండి. ఆ ఫ్యాకల్టీ డిఫిషియన్సీ కనుక మనం ఓవర్కమ్ అయితే అద్భుతాలు సాధించవచ్చు. రానున్న రోజుల్లో ఉస్మానియాకు బంగారు భవిష్యత్తు ఉంటుందనేది కూడా మేము అనుకుంటున్నాము. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా మాకు ఫుల్ సహకారం ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం సహకారము, తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా ముందుకెళ్తాము. QS వరల్డ్ ర్యాంకింగ్లో లెస్ దాన్ 1000 వస్తుంది. NIRFలో కూడా మంచి ర్యాంకు పొందుతామనేది నాకు విశ్వాసం ఉందండి. మా ఫ్యాకల్టీని కూడా ఆ విధంగా మేము ట్రైన్ చేస్తాము. మా స్టూడెంట్స్ను కూడా చాలా వరకు మేము అంటే ప్రిపరేషన్ చేస్తాము. ఈ జర్నీలో డెఫినెట్గా మేము ముందుకెళ్తాము, సక్సెస్ అవుతామనే కాన్ఫిడెన్స్ మాత్రం తప్పకుండా చేస్తామనే కాన్ఫిడెన్స్ మాకుందండి. అంటే విదేశీ విశ్వవిద్యాలయాలతో MOలు కుదుర్చుకున్నట్టుగా ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అంటే ఆ విధానం మన విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగకరం అంటారు? చాలా వరకు ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు ఇంటర్నేషనలైజేషన్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ అనేది అంటే ఇంటర్నేషనలైజేషన్ అయిపోయిందండి. కాబట్టి మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడం అంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఒక బీటెక్ ప్రోగ్రామ్ 4 సంవత్సరాలు ఉంటే 3 years ఇక్కడ 1 year అక్కడ చేసేటట్టుగా మేము
కొన్ని MOUs చేసుకుంటున్నాము. తర్వాత ఎంటెక్ విద్యార్థులు 1 year ఇక్కడ చదివి 1 year అక్కడ, తర్వాత ప్రాజెక్ట్ వర్క్లో అక్కడ వెళ్ళి అంటే లైక్ ఒక 3 months కావచ్చు, 6 months కావచ్చు, అక్కడ స్టే చేయడము, అక్కడ ఉన్న రీసెర్చ్లో ఇన్వాల్వ్ కావడము. అలా ఫ్యాకల్టీ మధ్యలో కూడా ఇప్పటికి కూడా అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, మా ఫ్యాకల్టీ అక్కడ వెళ్తున్నారు. అట్లాగే అమెరికా నుండి ఈ మధ్యనే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని వర్క్షాప్ చేశారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, అంటే US నుండి కావచ్చు, ఆస్ట్రేలియా నుండి కావచ్చు, తర్వాత తాయివాన్ నుండి కావచ్చు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వర్క్షాప్స్లో వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతున్నది. అట్లా ఇంటర్నేషనలైజేషన్ కావడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది. కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు కూడా మేము పంపించే క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. వాళ్ళను స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ ఏజ్ నుండే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళు ఒక ఫ్యూచర్లో ఒక మంచి ఎక్స్పర్ట్ తయారవుతారు. అట్లాగే వాళ్ళు కాంట్రిబ్యూట్ కూడా చేస్తారు సమాజానికి అనేది మెయిన్ ఉద్దేశం అండి. ఈ ఇంటర్నేషనలైజేషను తర్వాత ఈ స్టడీ ఇండియా ప్రోగ్రాము ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ మన తెలంగాణలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారండి. విద్యార్థులకు చాలా బెనిఫిట్ అవుతుంది, ఫ్యాకల్టీకి కూడా విపరీతమైన బెనిఫిట్ అవుతుంది ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో. అల్టిమేట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఈ SDGs ఏదైతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్ అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉంటుందో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏ దేశం తీసుకున్నా కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది నా ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి సహకారం ఉంది, ఓయూని నేను ఇంకా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి మీకు ధీమా ఉంది, మీకంటూ ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం మీరు కావాలని మీరు కోరుకుంటున్నారా? తప్పకుండా అండి, ప్రభుత్వ సహకారం అవసరాన్ని బట్టి మేము డెఫినెట్గా తీసుకుంటాం. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కొంత సపోర్ట్ చేస్తే మేము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హాస్టల్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని కొత్త కోర్సెస్, డిమాండ్ ఉన్న కోర్సెస్ కూడా మేము ఓపెన్ చేసి ముందుకెళ్తామని అనుకుంటున్నామండి. రైట్. ఫైనల్గా మన కార్యక్రమ ముఖ్య టాపిక్ వచ్చేసి EBSETకి సంబంధించి విద్యార్థులు వాళ్ళు తీసుకోవాల్సిన కోర్సులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎలాంటి కోర్సులు ఆప్ట్ చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు వాళ్ళకు అందుతాయి? ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ విద్య గురించి ఒక అవగాహనకు రావాలంటే వాళ్ళు అప్పుడప్పుడే అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఒక కన్ఫ్యూజింగ్ మోడ్లో ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ కూడా కొంతమంది ఎడ్యుకేటెడ్ కావచ్చు, కొంత అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా కావచ్చు, వాళ్ళకు కూడా ఒక అంబిగిటీ ఉంటుంది. అంటే ఏ కోర్స్ తీసుకోవాలి, ఎవరెవరో ఏదోదో చెప్తూ ఉంటారు. కాబట్టి దీనిపైన డిసైడ్ చేసుకోవడం కొంచెం కష్టతరమే. కానీ స్టూడెంట్స్కు ముఖ్యంగా అంటే వాళ్ళ స్కిల్స్, అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ లెవెల్స్, వాళ్ళకున్న స్కిల్స్ను బేరీజ్ చేసుకొని బ్రాంచెస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా కాలేజ్ అంటే ఏంటంటే ముఖ్యంగా కాలేజీ బిల్డింగ్స్ కాదు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కావచ్చు, ఆ తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఆ తర్వాత కాలేజ్కి ఉన్న పర్సెప్షన్ కావచ్చు, ర్యాంకింగ్స్. సో NAAC అక్రిడేషన్తో పాటు NBA అక్రిడేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషను, తర్వాత NIRF ర్యాంకింగ్, ఇవన్నీ ప్రధానంగా అంటే ఈ యొక్క 7 to 8 పారామీటర్స్ ఏదైతే నేను చెప్పానో వీటిని బేస్ చేసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలి. అట్లాగే బ్రాంచ్ విషయానికి వస్తే మాత్రం బ్రాంచ్ ఏది తీసుకున్నా టాప్ 10లో ఉండేటట్టుగా మీరు ప్యాషన్తో చదవాలి. సో కాబట్టి బ్రాంచ్ ఏదో నాకు కంప్యూటర్ సైన్స్ వచ్చింది, లేకుంటే నాకు ఇంకేదో వచ్చింది అని చెప్పేసి ఒక సంతోషపడడం అనేది ఒక హ్యాపీయెస్ట్ థింగ్, కానీ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఆ తర్వాత వేరే బ్రాంచ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు నిరాశతో ఉండొద్దు, ఎందుకంటే మీకు ఇంకొక ఆపర్చునిటీ ఉంది. మైనర్ డిగ్రీ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది మీకు. కాబట్టి మీరు కంప్యూటర్ అంటే చాలా ఇష్టము అనుకున్నప్పుడు మైనర్ డిగ్రీ మీరు కంప్యూటర్ సైన్స్ కూడా తీసుకొని అది కంప్లీట్ చేయాలి. దాదాపు 20 credits ఉంటాయి. ఆ 20 credits ఉండడం వల్ల మీకు మేజర్ డిగ్రీ కోర్ బ్రాంచెస్ ఉండి మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో ఉంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ చాలా పుష్కలంగా ఉంటాయి. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ బ్రాంచ్ని మీరు ప్యాషన్తో చదవండి, మీరు నిరాశలో ఉండొద్దు, ఎందుకంటే తప్పకుండా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కోర్ ఇంజనీరింగ్లో కూడా పుష్కలమైన జాబ్స్ ఉన్నాయి, అది మీరు చూడండి. దాంట్లో ఇంజనీరింగ్ విద్య అనేది మీరు ఇంతకుముందు చెప్పిన నైపుణ్యంతో కూడుకున్నది. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ నైపుణ్యం లేకుంటే మాత్రం డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి బ్రాంచ్ చూజ్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించండి, చాలా వేరే వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి, సజెషన్స్ తీసుకోండి. అండ్ ఎట్ ది సేమ్ టైం కాలేజ్ విషయంకి వచ్చే వరకు మాత్రం నేను చెప్పాను కదా, ఫ్యాకల్టీ అనేది మెయిన్. తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు,
అక్కడ కాలేజీకి ఉన్న పర్సెప్షన్ కావచ్చు, ర్యాంకింగ్స్ కావచ్చు, తర్వాత ఈ అక్రిడేషన్స్ కావచ్చు, నాక్ కావచ్చు, NBA నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ కావచ్చు, ఈ యొక్క 7 to 8 పారామీటర్స్ ఏదైతే ఉంటాయో ప్లేస్మెంట్ రికార్డ్స్ కూడా కావచ్చు. కాబట్టి ఈ 4-5 ఏదైతే ఈ చెప్పానో ఇప్పుడు ముఖ్యంగా అకాడమిక్ రిలేటెడ్ కావచ్చు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కాలేజీకి సంబంధించింది, మళ్ళీ ర్యాంకింగ్స్ కూడా చూడాలి దాంతోపాటు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మీరు మీకు ఇష్టమైన బ్రాంచ్ని మళ్ళీ ఇష్టంగా చదవండి. మీరు అంటే ఇష్టమైన బ్రాంచ్ వచ్చిందని హ్యాపీగా ఉండి జస్ట్ చదవకుండా ఉంటే మీరు మళ్ళీ అగైన్ మీరు ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కాలేజ్లో విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రుల విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి సార్. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ కూడా వాళ్ళ పిల్లలకి చాలా ముఖ్యం. పక్కన వాళ్ళు ఎవరో ఏదో బ్రాంచ్లో జాయిన్ అయిపోయారు, వెంటనే వాళ్ళకి జాబ్ వచ్చేసింది, ఇంత ప్యాకేజ్ వచ్చిందంట అని చెప్పి మాట్లాడుకోకుండా ఇందులో ఇంకా ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయి, ఇందులో ఇంకా ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది చూసి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది ఈ విషయంలో. తప్పకుండా అండి, నేను కూడా ఏకీభవిస్తాను. ముఖ్యంగా ఈ కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు, రిలేషన్స్ వాళ్ళ అంటే రిలేటివ్స్ పిల్లలు, తర్వాత సమాజంలో పేపర్స్లో అప్పుడప్పుడు ఇస్తుంటారు IITలో 2 కోట్ల ప్యాకేజీ కంప్యూటర్ సైన్స్కు అని. అంటే ఈ యొక్క న్యూస్ వల్ల ఏమవుతుందంటే ఆ న్యూస్ డెఫినెట్గా ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలి, కానీ కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్ అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ స్టూడెంట్ అనేది ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ యూనిక్ క్యారెక్టర్ అంటే అందరూ ఆ విధంగానే ఎక్సెల్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అట్లాగే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్లో 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే ఇద్దరు కూడా సేమ్ వేలో పెర్ఫామ్ చేయలేరు. కాబట్టి అట్లా ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళని ప్రెజరైజ్ చేయడం కానీ, లేకుంటే టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ముందు నుండే వాళ్ళ మైండ్లో అంటే పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఉండొద్దు. సో వాళ్ళకు ఇష్టపూర్వకంగా చదివేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరము పేరెంట్స్కి ఎంతైనా ఉన్నది. అట్లాగే మార్క్స్ అనేది చాలామంది మార్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. సో నీకు ఇన్ని మార్కులు రావాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మార్క్స్ అనేవి కూడా ఇంపార్టెంటే, కానీ మార్క్స్తో పాటు స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. సో అతనికి ఉన్న క్రెడిబిలిటీస్ ఏంటి, అతను ఏ విధంగా ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యారు, అతను ఏ విధంగా ఉన్నారు అనే దానిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ దిశగా ఇతను నిజంగా అతని ప్రిపరేషన్ కావచ్చు, అతని స్కిల్స్ కావచ్చు నిజంగా యూజ్ అవుతున్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అనే విషయంలో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్ ఏంటంటే ఈ కంపారిజన్ చేసుకోవద్దు. అంటే వీళ్ళకి ఎన్ని డాలర్స్ వచ్చాయి, అన్ని లక్షల జీతం వచ్చింది, ఇట్లా కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంట్లో ఉన్న మన పిల్లలు అందరు సేమ్ యూనిఫామ్గానే ఉండరు. ఏంటి అనేది తల్లిదండ్రులు గుర్తించాలి. ప్రతిభ ఏంటి, వీళ్ళది ఎక్కడ స్టాండ్. అన్నెసరీగా అతని ప్రతిభ ఈ లెవెల్లో ఉంటే మనం ఇంత టార్చర్ ఇంతవరకు పెట్టామనుకోండి, ఇతను రీచ్ కాలేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్కి వెళ్తారు, పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్కి వెళ్తారు, అటు పిల్లలు ఫ్రస్ట్రేషన్కి వెళ్తారు, అనవసరంగా ప్రెజర్ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అనేది ప్రెజర్గా చదవద్దు, ప్లెజర్గా చదవాలి. ప్లెజర్గా చదివితేనే వాళ్ళు అనుకున్నది నేర్చుకోగలరు, ఆ రంగంలో వాళ్ళు రాణించగలరు అనేది నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. నమస్కారం. ఇది ప్రత్యేక కార్యక్రమం, చూస్తూనే ఉండండి TSAT.